ముందుగా సెఫాలజిస్ట్ మూర్తి గారు, ఈ మొత్తం సర్వేల ప్రక్రియ ఎలా సాగుతోంది? వాస్తవాలకు దగ్గరగానే ఉందా లేదా? వీటిని ఎంత మేరకు నమ్మొచ్చు? అసలు నిజంగా పుట్టగొడుగుల్లాగా వచ్చేసిన ఈ సర్వేల తీరుతెన్నులేంటి? ఇందాక ఎక్కడో ఒక ఆయన ఎవరో సోషల్ మీడియాలో చెప్తుంటే ఉన్నా, ఆయన ఎవరో దుకాణం బంద్ చేసి అంటే అద్దె కూడా కట్టలేక ఆయన పేరు మీద కూడా ఆయన కంపెనీ పేరు మీద కూడా సర్వేలు వచ్చేసినాయట. మూర్తి గారు, నిజానికి ఒక సర్వే చేయాలంటే ఎంత కష్టం అవుతుంది, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళకి అనుభవం ఉంది కదా. అయినప్పటికీ కూడా ఇప్పుడు సర్వేల్లో ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఒక నిజాయితీ నిబద్ధత ఉండాలి కదా. అయితే ఇక తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీలే అంటే రూలింగ్ పార్టీలే గెలవడం ఒక ఆసక్తికరమైన సన్నివేశం. అలాగే ఒడిశాలో కూడా అధికార పార్టీ వస్తుందంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార పార్టీ రావడానికి ఇది ఒక సంకేతంగా తీసుకోవాలా? దీని మీద ముందుగా మూర్తి గారు చెప్పండి, ఈ సర్వేలు, దీని ప్రభావం, అట్లాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలత ఏ రకంగా ఉంది, వీటి మీద మీ అభిప్రాయం చెప్పండి. సార్, ఏ సర్వే చేయాలన్నా మనకు ఫస్ట్ ఫీల్డ్ స్టాఫ్ కావాలి సార్. ఫీల్డ్ స్టాఫ్ ట్రైన్డ్ పీపుల్ అయి ఉండాలి. తీసుకునేటువంటి శాంపిల్స్ మన పారామీటర్స్ సాటిస్ఫై చేసేయా లేదా, మనం తీసుకునే శాంపిల్ దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని వెరైటీ ఎలా ఉంది, ఆల్ సెక్షన్స్ మనం కవర్ చేసామా లేదా, వచ్చిన డేటాని ఎలాగని పొలిటికల్ డేటా ఇంటర్ప్రిటేషన్ చేసాము, డేటా అనాలిసిస్ ఎట్లా చేసాము, డేటా నార్మలైజేషన్ ప్రాసెస్ ఎట్లా చేసాము, ఏ సెఫాలజికల్ మెథడ్స్ వాడాము, ఏ టూల్స్ వాడాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా మంది జనరల్ గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, సెఫాలజీలో వాటర్స్ ఒక 1000-10,500 దగ్గర ఉంటే ఒక 100-500 శాంపిల్స్ తీసుకోవడము, దాని పర్సెంటేజ్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. అట్లా ఉండదు. సపోజ్ ఒక ఏరియాకి మనం వెళ్ళినప్పుడు ఒక 5,000 మంది అక్కడ ఎస్సీ పాపులేషన్ ఉండొచ్చు, ఆర్ రెడ్డి, ఆర్ క్రిస్టియన్, ఆర్ కమ్మ, ఏదైనా ఉండొచ్చు. మనం తీసుకునే శాంపిల్స్ 50-100 ఉంటాయి అక్కడ. ఆ 150 మెంబర్స్ యొక్క ఐడియా ఈ 5,000 మందికి ఎట్లా ఇంటర్ప్రిటేట్ చేస్తామని దానికి ఒక మ్యాథమెటికల్ ప్రాసెస్, స్టాటిస్టికల్ ప్రాసెస్, ఒక సెఫాలజికల్ మెథడ్ మనకు ఉండాలి. ఇవేమీ లేకుండా ఈరోజు సర్వే జరుగుతున్నాయి. అందరూ అని నేను అన్ను, కొంతమంది బాగా చేస్తున్నారు, అందరూ అదే కేటగిరీకి వస్తారని మాత్రం అయితే నేను అనుకోవట్లేదు సార్. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, క్యాస్ట్ వైజ్ డివిజన్ చాలా క్లియర్ గా కనబడుతుంది వాటర్స్ లో. రెండు, ఇక్కడ ఈ రోజు పరిస్థితుల్లో చూస్తే ఓటింగ్ పెరిగితే గవర్నమెంట్ మారిపోతుంది, ఓటింగ్ తగ్గితే గవర్నమెంట్ మారదు అని చెప్పడం అనేది చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తీసుకున్నప్పుడు 3% ఓటింగ్ పెరిగింది, బట్ మమతా బెనర్జీ రిటైన్ అయ్యారు అక్కడ. అట్లాగే 2018లో 14 కంట కేసీఆర్ కి ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ఆయన రిటైన్ అయ్యారు. దీనికి రివర్స్ లో ఛత్తీస్గఢ్ లో ఓటింగ్ తగ్గింది, కానీ కాంగ్రెస్ ఓడిపోయింది అక్కడ. అది చేత ఏంటంటే, ఎప్పుడు కూడా 1978 తర్వాత వచ్చినటువంటి పోలింగ్, తర్వాత ఆఫ్టర్ జనతా గవర్నమెంట్ వచ్చేటువంటి ఓటర్స్ మూడ్ కానీ వాళ్ళు పాజిటివ్ ఓటింగ్ తో వెళ్తున్నారా, నెగిటివ్ ఓటింగ్ తో వెళ్తున్నారా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంతేగాని కేవలం ఓటింగ్ పెరిగితే ఓడిపోతారు, ఓటింగ్ తగ్గితే ఉంటారు అన్నమాట తప్పు వాడుతుంది. రెండు, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి మనకి ఈ ఏరియన్స్ తోటి మీరు వెళ్ళారు ముగ్గురు కూడా. ఫస్ట్ ఏంటి, జనసేన అండ్ టీడీపీ అన్నారు, బాగానే ఉంది. సడన్ గా బీజేపీ వచ్చి అందులో జాయిన్ అయింది. సో ఏరియన్స్ పెట్టుకున్నారు. మీరు ఎందుకు ఏరియన్స్ పెట్టుకున్నారని పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా దాన్ని జస్టిఫై చేయలేకపోతున్నారు. కావాలని జగన్ సైకో, జగన్ ఓడిపోవాలి, ఓకే సైకో అనుకోండి, ఓడిపోవాలనుకోండి, అది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఏ అభివృద్ధి కోసం మీరు బీజేపీ ఏరియన్స్ పెట్టుకున్నారు, దేని గురించి పెట్టుకున్నారని ప్రజల్ని జస్టిఫై చేయడంలో కానీ, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో కానీ ఏరియన్స్ మీద ఫెయిల్ అయ్యారు సార్. రెండోది, పబ్లిక్ లోకి మనం వెళ్ళి అడిగినప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కనుక తీసుకున్నట్లయితే, వెల్ఫేర్ స్కీమ్స్ పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్, అయితే కొద్దిగా మోతాదు ఎక్కువగా ఉంది. అయితే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ గా వాటర్స్ కి వెళ్ళిపోతున్నాయి. వాటర్స్ కానీ బెనిఫిషరీస్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళు గౌరవంగా భావిస్తున్నారు తప్ప అవమానంగా ఏ రోజు భావించలేదు. పూర్వంలో మీకు ఎంఆర్ఓ ఆఫీస్ కి, ఎండిఓ ఆఫీస్ కి డేస్ టుగెదర్ అక్కడ పబ్లిక్ వెయిట్ చేయాల్సి వచ్చేది ఒక స్కీమ్ తీసుకోవాలంటే. కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఈ వాలంటరీ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థ రావడం వల్ల చాలా చోట్ల మన విలేజెస్ లోకి వెళ్ళి వాటర్స్ అడిగినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. కారణం ఏంటంటే, సార్ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఒక డ్రైనేజ్ సమస్య కానీ, ఎలక్ట్రికల్ సమస్య కానీ, ఈ హౌస్ ట్యాక్స్ గురించి కానీ, ఏది కావాల్సిన సచివాలయానికి వెళ్ళిపోతే మాకు లోకల్లోనే పని అయిపోతుంది. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మీకు డోర్ స్టెప్ విలేజెస్ కి వచ్చింది. ఈ సిస్టమ్ చాలా పవర్ఫుల్ అండ్ వెరీ గుడ్ సిస్టమ్ అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు సార్. మీరు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు
ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ వాలంటరీ సిస్టమ్ విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏదో ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడ్డారు, అరాచక శక్తులు అన్నారు, బాగానే ఉంది. ఓకే, వాళ్ళ అభిప్రాయం అనుకుంటాం అది కొంతసేపు మనం. కానీ మరి నువ్వు వస్తే ఏం చేస్తావు? నువ్వు వస్తే అదే వాలంటరీ వ్యవస్థ ఉంచుతారంటావు, దానికి ఎక్కువ మీకు శాలరీ ఇస్తారని అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిన? తిట్టిన వాళ్ళు మీరే, నెక్స్ట్ డే పొగిన వాళ్ళు మీరే. అంటే ఏమిటి? వాలంటరీ సిస్టమ్ వల్ల మన పార్టీలు ఎఫెక్ట్ అవుతున్నాయి ప్రతిపక్షాలు చాలా క్లియర్ గా తెలుసు. దానివల్ల వాళ్ళు ప్లేట్ మార్చి ఈ రోజు ఇలా చెప్తున్నారు, కానీ పబ్లిక్ లో అది నమ్మటం లేదు సార్. తర్వాత మనం సర్వే చేసినప్పుడు ఈ మేనిఫెస్టో తీసుకొని పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కంపేర్ చేసి అడిగాం క్వశ్చన్స్. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇంతగా ఎక్కువ ఇస్తామంటున్నారు, జగన్ గారు ఇచ్చారు, మీ అభిప్రాయం ఏమిటి అడిగాం. అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన రైతు రుణమాఫీ కానీ, డోక్రా రుణమాఫీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, నిరుద్యోగ భృతి కానీ, డోక్రా రుణమాఫీ ఏమీ చేయలేదు సార్. ఆయన హామీలు ఇచ్చారు, కానీ ఈ రోజు అలా కాదు, ఏవైతే చెప్పారో అవి సాచురేషన్ చేశారు. చేసినప్పుడు మేము అడిగాం, ఏమయ్యా ఈ పథకాలు మీరు తీసుకుంటున్నారు, ఇందులో ఏమైనా పార్షియాలిటీ ఉందంటే, సార్ అది ఏమీ లేదు సార్, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాడు ఏ క్యాస్ట్ అయినా, ఏ కమ్యూనిటీ అయినా, ఏ పార్టీ అయినా వస్తున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కువ ఇస్తారు కదా అంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి, జగన్ గారు చెప్పిన హామీ నెరవేర్చడానికి శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది అని ప్రజలకు చెప్పారండి. ఈ రోజు ఏ విధంగా ఇంత డబ్బు తీసుకొచ్చి చేస్తాడు, ఆయన ఇంతకుముందు చెయ్యలేదు, ఇప్పుడు ఎట్లా చేయగలడు అని ప్రజల వాళ్ళకు డిస్కషన్ జరిగింది సార్. తర్వాత ఈ ఏరియాస్ వచ్చేటప్పటికి పబ్లిక్ లో ఉన్న ఒపీనియన్ అన్ని కూడా పబ్లిక్. మా ఎన్యూమినేటర్స్ అందరూ కూడా ఓటర్స్ దగ్గరికి డైరెక్ట్ గా పోయి కాంటాక్ట్ అయ్యి తీసుకున్న ఒపీనియన్ తప్ప ఇక్కడ ఎక్కడ SMS శాంపిల్స్ కానీ, ఆన్లైన్ శాంపిల్స్ కానీ, టెలిఫోనిక్ కన్వర్సేషన్ కానీ మనం చేయలేదు. రెండోది, వాళ్ళు ఎలియన్స్ కి వచ్చినప్పుడు బీజేపీతో ఎందుకు ఎలియన్స్ పెట్టుకున్నారు అనేది దానివల్ల కొంత ప్రాబ్లమ్ ఇప్పుడు ఈ ప్రతిపక్ష కూటమిలో ఉన్న జనసేన కానీ, టీడీపీ కానీ ఫేస్ చేయవలసి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ధర్మ పోరాట దీక్ష చేశారు, నల్లబట్టలు వేసుకున్నారు, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడలో పెద్ద ధర్నాలు చేశారు. ఏం చేశారు ఆ రోజు? మీరు మోడీ గారు వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, మాకు రాలేదు, 9th and 10th షెడ్యూల్ ఆస్తులు రాలేదు, పోలవరం రాలేదు, రైల్వే జోన్ లేదు, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ చేయలేదని చెబుతున్నారు. ఒక పక్క మోడీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. కానీ ఈ రోజు ఆ మోడీ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పాచిపోయి లడ్డు ఇచ్చారన్నారు, తిరుపతి లడ్డు ఇచ్చారని చెప్పి ఆయన అక్కడికి వెళ్తాడు. ఇది కూడా అంటే జనం ప్రజల్లో చాలా డిస్కషన్ జరిగింది. మూర్తిగా జనం వీటన్నింటినీ గమనించి ఓట్లు వేశారంటారా, లేదా ఒక భావజాలానికో, ఒక కులాన్ని చూసో, లేకపోతే ఇంకా వేరే చూసారా? ఇప్పుడు బీజేపీ కలవటం వల్ల కూటమికి లాభం జరిగినట్లా, నష్టం జరిగినట్లా? నష్టం జరిగింది సార్, లాభం జరగలేదు. కాదు, ఇతరత్ర వ్యవస్థలు మేనేజ్ చేయడానికి బీజేపీ బాగానే ఉపయోగపడుతున్నట్లుంది కదా? ఖచ్చితంగా అందుకోసమే కదా ఎలియన్స్ పెట్టుకున్నది కూడా అదే కారణం ఉంటుంది. లేకపోతే ఆయన అంత అమరావతి గారికి ఎలియన్స్ పెట్టుకోవడానికి తర్వాత ఇక్కడ 31 సీట్లు ఇచ్చారు బీజేపీకి, జనసేనకేమో 20. మొత్తం ఆయన ఏమన్నాడు, జనసేన నేను భిక్షిస్తే తీసుకోను, గౌరవప్రదంగా వదులుతాను, ఎక్కువ సీట్లు కావాలి, సీఎం అవడానికి వచ్చాను ఒకసారి అంటాడు, ఒకసారి నాకు ఇంకా 25 టైం ఉంది అంటాడు, ఒకసారి ఏమో బీజేపీ వాళ్ళు నష్టమైంది, మన చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు. ఈ రోజు ఏ విధంగా వీళ్ళు ఎలియన్స్ పెట్టుకున్నారు? ప్రజల్లో ఇది ఒక అన్సైంటిఫిక్ అండ్ ఆపర్చునిటీ ఎలియన్స్ అన్న ఫీలింగ్ పబ్లిక్ చాలా క్లియర్ గా ఉంది సార్. అయితే కొన్ని సెక్షన్స్ తీసుకున్నట్టయితే ఏ ఒక సెక్షన్ ఓటింగ్ తోటి ఏ పార్టీ కూడా దేశంలో అధికారంలోకి రాదు సార్. అందరూ ఓటు వేయాలి. కాపు కమ్యూనిటీ గురించి అతను కొద్దిగా కాపులు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు. రైట్, ట్రాన్స్ఫర్ అయ్యింది మాట వాస్తవం, అందులో అనుమానం లేదు. అయితే అది ఏ మేరకు ట్రాన్స్ఫర్ అయ్యింది, ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా జరిగింది అనేది మనం కనుక ఫీల్డ్ లో ఆలోచిస్తే, మన ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళి చేసి వచ్చిన తర్వాత 80%, 75% ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, ఇట్ ఈస్ లిమిటెడ్ టు 60% ఓన్లీ. అయితే ఈ జనసేన ఎఫెక్ట్ ఓన్లీ ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు అనేది ఒక 5 నియోజకవర్గాలు, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఓన్లీ 32 నియోజకవర్గాల మీద మాత్రమే దాని ఎఫెక్ట్ పడింది. అయితే ఇక్కడ కాపు ఓటింగ్ తీసుకున్నట్టయితే కాపుల్లో 45 years ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు ఆలోచన ఒకలాగా ఉంది. తర్వాత ఒకే కమ్యూనిటీ ఒక సీట్లు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి ఆచంట, అక్కడ కాపు పోటీ చేయలేదు, ఒక ఆయనేమో క్షత్రియ కమ్యూనిటీ, ఇంకొక ఆయన సెట్టిబల్జీ కమ్యూనిటీ, అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంది. భీమవరం వచ్చేటప్పుడు ఇద్దరు కాపులు పోటీ చేశారు, అక్కడ డిఫరెంట్ గా ఉంది ఓటింగ్. ఒక కాపు, ఒక నాన్ కాపు పోటీ చేసేప్పుడు ఓటింగ్ వేరుగా ఉంది. ఈ ఆల్ పారామీటర్స్ చూసినట్టయితే మిలియన్స్ కొన్ని సీట్లు పెరగడం మాత్రం వాస్తవం సార్. కానీ అధికారంలోకి వచ్చేటువంటి సమస్య మాత్రం లేదు సార్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో అని చూస్తే, రూరల్ ఓటింగ్, పూర్ ఓటింగ్, ఉమెన్ ఓటింగ్, ఈ 3 అండ్
ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ ఓటింగ్ అని డిసైడ్ చేయబోతోంది. సో క్లారిటీ ఉంది మీకు ఆ విషయంలో. అంటే పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న నినాదం బాగానే పనిచేసినట్లా? 100% పనిచేసింది. అయితే ప్రేక్షకుల సౌకర్యార్థం ఒక మాట చెప్పండి. మీరు ఎన్ని రోజులు ఈ సర్వే చేశారు? ఎంతమందిని ప్రయోగించారు? ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చారు? సార్ మనం మొత్తం 7 రౌండ్స్ చేసాం సార్. ఫస్ట్ 3 రౌండ్స్ సర్వే 173 కాన్స్టిట్యుయెన్సీస్ తీసుకొని 301 ఒకటి మేము చేయలేకపోయాము. మిగిలిన 173 నియోజకవర్గాల్లో 7 రౌండ్స్ సర్వే చేసాం. ఫస్ట్ 3 రౌండ్స్ సర్వే కూడా మనం స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సార్. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా చేసాం సార్, ఏప్రిల్ 1 వరకు. ఆ 4 రౌండ్స్ సర్వేలో మనకు వచ్చింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ క్యాండిడేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బేస్ చేసుకొని పార్టీ పెర్ఫార్మెన్స్, అక్కడ లోకల్ పొలిటికల్ ఈక్వేషన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ మీద మెయిన్ మనం చేసింది ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది పబ్లిక్ లో, అవి ఫ్రూట్ఫుల్ ఇచ్చేయా లేవా అనేది మనం బాగా ఎంఫసైజ్ చేసి అనాలిసిస్ చేసాం. తర్వాత మనం నెక్స్ట్ ఎలక్షన్ క్యాండిడేట్స్ ఎప్పుడైతే మనకి అనౌన్స్ చేశారో ఆల్ ది పార్టీస్, అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం సర్వే చేసాం సార్. తర్వాత ఇది కూడా డిఫరెంట్ ఇంటర్వ్యూస్ లో డిఫరెంట్ నియోజకవర్గాలు తీసుకొని మొత్తం మనం ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గానికి 3,000 నుంచి 3,200 శాంపిల్స్ మాత్రం తీసుకోగలిగాం సార్. అయితే అన్నిట్లో కూడా ఒకే రకమైన ట్రెండ్ కనపడిందా? లేదు సార్, రీజన్ కొంత డిఫరెంట్ కనబడింది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఏంటంటే ఇక్కడ అందరూ అనుకుంటే ఉభయ గోదావరి జిల్లాలు మాత్రం గేమ్ చేంజర్ కానే కాదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర మాత్రమే డిసైడ్ చేయబోతున్నాయి ఈ ఎలక్షన్. ఇక్కడ రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. 52లో లాస్ట్ టైం 3 సీట్లు వచ్చాయి, కుప్పము, హిందూపురం అండ్ ఉరవకొండ. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు, కొన్ని సీట్లు పెరుగుతాయి. కానీ ఇప్పటికి స్టిల్ 40 to 41 సీట్స్ వైసీపీ మన రాయలసీమలో పట్టుకుపోవడం గ్యారంటీ, అందులో అనుమానం లేదు. ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. విజయనగరంలో 9 సీట్లు ఉన్నాయి సార్. ఖచ్చితంగా 7-8 సీట్లు వైసీపీ ఖాతాలో పడగొడుతున్నాయి. వేరే శ్రీకాకుళంలోకి వచ్చేటప్పటికి 50-50 ఉంది. మన విశాఖపట్నం 56 లో కూడా 50-50 ఉంది. 7 సీట్లు, 7 + 5 12 + 7 19 ప్లస్ అక్కడ 40 59 సీట్లు ఈ 2 డివిజన్లు గెలుచుకోబోతోంది. అయితే మీకు కోస్టల్ బెల్ట్, సౌత్ కోస్ట్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా అండ్ ఈస్ట్ చూస్తే ఈస్ట్ వెస్ట్ లో కూడా 34 సీట్లలో అనుకున్నంతగా కాపు ఓటింగ్ ట్రాన్స్ఫర్ కాలేదు. తర్వాత ఇంకొకటి, ఈ క్యాండిడేట్స్ ఎలక్షన్ ఎలా చేశారంటే ఈ బీజేపీకి జనసేనకి ఇచ్చిన సీట్లో 31 సీట్లు ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. ఆ 31 సీట్లు ఎలక్షన్ చేసేటప్పుడు అక్కడ గ్రౌండ్ రియాలిటీ కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ వాళ్ళు ఏదో అడిగారు మేమేదో ఇచ్చామన్న టైప్ లోనే జరిగింది. ఇప్పుడు ఇచ్చిన 31 సీట్లో మాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే బీజేపీకి మాక్సిమం 1 or 2 అసెంబ్లీ సీట్స్ వస్తాయని మన సర్వేలో వచ్చింది. కరెక్టా కాదా అని రిజల్ట్ వచ్చినా చూద్దాం మనం. రైట్, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు కానీ దయచేసి మూర్తి గారు.